అందరికీ నమస్కారం. ఉగాది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా పిఎంసి ప్రేక్షకులందరికీ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. మరి ఈ ఉగాది పండుగను పురస్కరించుకొని ఉగాది యొక్క ప్రత్యేకతను తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు క్రియాయోగి శ్రీ విద్యా ఉపాసకులు ఆదూరి ఉదయ్ భాస్కర్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాము. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరూ ఒక గురు మార్గంలో ఉన్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి మార్గంలో యోగ ధ్యాన పద్ధతిలో ఆయన నేను దర్శనం చేసుకోవడం జరిగింది. ఇలా నా పుస్తకాలు ఇప్పటికి 36 పుస్తకాలు రాశాను. నేను ఆయనకి ఆ విషయం చెప్పడం జరిగింది. ఆయన ద్వారా ఆశీర్వాదం పొందాను. కాబట్టి ఆయన ఈ రోజున మనకి అవకాశాన్ని ఇచ్చారు. ఈ ఉగాది సందర్భంగా దాని విశిష్టత గురించి తెలియజెప్పే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా గురుగారు. అండ్ ఇప్పుడు ఉగాది ప్రత్యేకత గురించి మనం మాట్లాడుకుందాము. ఉగాది ప్రత్యేకత ఏంటి, అసలు ఉగాది పండగని ఎలా జరుపుకుంటారు? ఇది యుగాది. అసలుగా అయితే యుగాది అంటే యుగానికి ఆది. మన 4 యుగాలు ఉన్నాయి: కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. అందుకని కృతయుగం మొట్టమొదటి రోజు ఈ రోజు అనమాట. అందుకని ఆ రోజుని పండగగా జరుపుకుంటున్నాం మనం. అందుకని ఇది ఉగాదిగా మనకి వాడుకలోకి వచ్చింది. ఇది మనకేంటంటే ఈ ఋతువులు, మొట్టమొదట వసంత ఋతువు. ఈ సంవత్సరంలో ఆయనాలు, తర్వాత దక్షిణాయనం అని, ఉత్తరాయణం అని, ఇలా మనకి కాలగమనం, కాలం యొక్క విశిష్టత మనకి వివరంగా ఉంది. అందులో ఈ వసంత ఋతువులో మనకి ఈ ఉగాది అనేటువంటిది రావడం జరుగుతోంది. బయట కూడా ప్రకృతిలో మనం ఈ వాతావరణాన్ని, ఈ ఆహ్లాదకరమైనటువంటి దాన్ని ఆస్వాదించగలుగుతాం. అదే వేరే వేరే నెలల్లో, వేరే వేరే పండగల్లో అలా మనకి ప్రకృతి సహకరించదు. ప్రకృతిలో కూడా మార్పును మనం గమనించలేము. అందుకని ఇది వసంత ఋతువు. చైత్రమాసం, చిత్తా నక్షత్రం. అంటే మనకు ఒక్కొక్క నక్షత్రం పౌర్ణమి రోజున ఏ రోజు ఉంటే 12 నక్షత్రాలకి 12 పేర్లు పెట్టారు. అందులో ఇది చిత్తా నక్షత్రానికి సంబంధించింది. పౌర్ణమి, ఈ నెల వచ్చే పౌర్ణమి చిత్తా నక్షత్రంతో కూడి ఉంటుంది. కాబట్టి ఆ నెలని చైత్రమాసం అని అంటారు. అదే మనం ఇందులో ఈ సంవత్సరం వచ్చేటువంటి దాంట్లో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అది పంచాంగంలో వివరంగా తెలుసుకున్న ప్రధానంగా ఈ ఉగాది పరాభవనామ సంవత్సరం. అంటే దీనికి కొంత అసౌకర్యం అని, దీని అర్థం ఏముంది? అసౌకర్యం అని. అందుకే మనకి పరాభవం అంటే మనిషి మీద ఎఫెక్ట్ ఇస్తుంది అని కూడా దాని సూచన తెలియజేస్తోంది. ఇది మొట్టమొదట మనకి ఈ తెలుగు సంవత్సరాలలో 60 సంవత్సరాలు ఉంటాయి ప్రభవ నుంచి. ఇది 40వ సంవత్సరంలో వస్తుంది పరాభవనామ సంవత్సరం. అంటే ఏం చేస్తుంది? ఒక జీవితకాలంలో ఒక 40 సంవత్సరాలు అయ్యేటప్పటికీ వాడికి ఏదో ధనమో, ఆస్తో, చదువు ఏవో ఒకటి ఎక్వైర్ చేస్తారు కదా. కానీ దాంట్లో ఆ వయసుకు వచ్చేటప్పటి నుంచి ఇంకా మిగిలిన 20 సంవత్సరాలు అహంకారపూరితంగా జీవితాన్ని కొనసాగించద్దు అని ముందుగానే వార్నింగ్ ఇస్తుంది. అంతే కదా. ఇప్పుడు మనకి ఏదో మరి కొంత ఉత్సాహం లేకపోతే వాటిని గడించలేం. సరే, మనం ఉత్సాహం కొద్దీ ఓ ధనాన్ని కానీ, ఐశ్వర్యాన్ని కానీ, కీర్తిని కానీ, ప్రతిష్టలను కానీ ఏదో పొందుతాం. కానీ మనం ఇదంతా కూడా మన వల్ల జరిగింది అనేటువంటి భావన రాకుండా భగవంతుడి వల్లనే జరిగింది అనేటువంటి భావన కలగాలి. అది ఎంతమంది కలుగుతోంది? కలగటం లేదు. దాని ప్రభావం ఇప్పుడు యుద్ధంగా చూపిస్తూనే ఉంది. అవునండి. మనందరికీ ఎఫెక్టు ఆ గ్రహణం నుంచి. ఇలాగే ఇటువంటి ఒక ఉగాది కానీ, పంచాంగం గురించి కానీ, ఈ తిదివార నక్షత్రాల గురించి కానీ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని స్పిరిచువల్ ఎస్ట్రాలజీగా
ఎక్కిరాల కృష్ణమాచారి గారు యావత్ ప్రపంచానికి అందించాడు. దేశ విదేశాల వాళ్ళు తెలుసుకుంటున్నారు, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మన వాళ్ళు దేన్ని కూడా పట్టించుకోవటం లేదు అంత శ్రద్ధగా. ఎవరిని అడిగినా, తల్లిదండ్రులు అడిగినా కూడా ఈ రోజున ఒక కుటుంబంలో ఈ ఉగాది పంచాంగం అంటే ఏంటంటే వాళ్ళన్నా చెప్పిన వాళ్ళది వినడమే తప్ప వాళ్ళు అడిగిన ప్రశ్నలకి తల్లిదండ్రుల దగ్గర సమాధానం ఉండాలి. పిల్లలు ఏమైనా ప్రశ్న ఇవ్వచ్చు, రాబోయే భవిష్యత్తులో వాళ్ళే. మరి అటువంటిది కనీసం మినిమంగానన్నా మనం ఈ ఉగాది సందర్భంగా మరి పత్రిజీ మహానుభావులు లాంటి వాళ్ళు ఎంతోమంది, అఖండ గురుసత్తా మనది. మారుళ్ళ రామకృష్ణ గారు ఈ అఖండ గురుసత్తా అని ఒక 14 మందిని పరిచయం చేశారు ఆయన. అలా అనేక మంది గురువులు, అందరు గురువులు సమానమే. అదే వాళ్ళ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ, పత్రిజీ గారు చెప్పినట్టుగా శాకాహారము, సత్సంగము, స్వాధ్యాయనము, ఈ 3 మాటలు మర్చిపోకూడదు. కేవలం నోటితో గురువు, మా గురువు గారండి, మేము ఈ మార్గంలో ఉన్నాం, మేము ఈ గ్రూప్లో ఉన్నామంటే ఏ లాభం ఉండదు. గురువు అంటే ఆచరించిన వాడికే ఆ మాట అనగలిగే అధికారం ఉంటుంది. ఏది ఉన్నా కూడా మనం ఆచరించాలి. ఇది మంచిది అని తెలిసినప్పుడు దాన్ని ఆచరించాలి. అందులో ఆయన చాలా సులభంగా, వివరాత్మకంగా అందరికీ అవగాహన కలిగేలాగా శాకాహారం యొక్క విశిష్టతని, సజ్జన సాంగత్యాన్ని, తర్వాత స్వాధ్యాయనాన్ని. మనం ఎప్పుడు కూడా ఒక మంచి పుస్తకం ఉంది అంటే చదవడానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజున మన కష్టాలకి కారణం ఏమిటి, మన భయానికి ఆస్కారం ఏంటంటే మన కళ్ళెదుట భగవంతుడు అన్నీ ప్రొవైడ్ చేసినా దాన్ని మనం చదవటం లేదు, ఉపయోగించుకోవటం లేదు. ఇప్పుడు మీరు చెప్పిన అంటే ఏదైతే బుక్స్ చదవాలి, అందరితో కలిసి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల ఇలాంటి పండుగల ప్రాముఖ్యతల గురించి బాగా కూడా తెలుస్తుంది మనకి. ఎప్పటికప్పుడు మనిషి వయసుతో పని లేదు, వయసు శరీరానికి సంబంధించింది, కానీ బ్రెయిన్కి వయసుతో సంబంధం లేదు. 100 ఏళ్ళైనా కూడా యాక్టివ్గా ఉండగలుగుతుంది. ఎప్పుడు మీరు కొత్త విషయాన్ని తెలుసుకుంటున్నప్పుడే. ఎప్పుడు పాతదే అదే నాకు తెలుసు అనేటువంటి భావన వచ్చి దాన్నే మనం ఆచరించుకుంటూ పోతున్నంత వరకు ఈ మనం శరీరం యొక్క ఎఫెక్ట్ బ్రెయిన్ మీద కూడా పడుతుంది. అదే మన బ్రెయిన్ ఉపయోగించుకోవాలి. హ్యూమన్ బ్రెయినే మన దేహంలో ప్రధానమైనటువంటి అంశం. అయితే గురువుగారు, ఇప్పుడు మీరు చెప్పినట్టు మేము కూడా ఇప్పుడు ఉగాది పర్వదినం రోజు అందరూ చాలామంది పూజలు చేస్తారు, పచ్చడి చేస్తారు, అండ్ కొత్త చిగురులు వస్తున్నాయని చెప్పి మామిడి కొమ్మలు లేదంటే వేప కొమ్మలు తోరణాలుగా కడుతూ ఉంటారు. సో దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి అంటే, తోరణాలుగా మామిడి కొమ్మలని అండ్ ఇవి వేప కొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి కట్టడానికి గల సైంటిఫిక్ రీజన్ ఏదైనా ఉందంటారు? తప్పనిసరిగా ప్రతిదీ కూడా మన ఋషులు మనకి సాంకేతికంగానే అందించారు. పండగని కానీ వేరే దేన్నైనా కూడా, ఈ ఋతువులని వాటిని కూడా. ఇప్పుడు మనకి ఈ గ్రహాల్లో మనకున్నటువంటి సూర్యుని చుట్టూ తిరిగే గ్రహాలు ప్లానెట్స్గా తిరుగుతున్నాయని మనకి చెప్తూనే ఉన్నారు కదా, మనందరికీ తెలుసు. అదే మనం వారాలుగా కూడా మనం రోజు వాటిని స్మరిస్తున్నాం, వారం వరకే. కానీ ఇందులో మనకి ఈ రోజున ఈ ఉగాది సందర్భంగా మనం ఆచరించేటువంటి ఈ ప్రసాదం, ఈ ఉగాది ప్రసాదం అనాలి. అందుకని మొట్టమొదట పొద్దున్నే ఉదయాన్ని లేచి అభ్యంగన స్నానం చేసి భగవంతుడికి నివేదించిన తర్వాత తీసుకోవాలి. దాన్ని మనం ఇష్టానుసారంగా వేరే రకంగా తీసుకుంటున్నందుకు దాని యొక్క ప్రాముఖ్యతని, విశిష్టతని కూడా కోల్పోతున్నాం మనం. మరి వాళ్ళు పెద్దలు ఎలా చెప్పారో ఆ ప్రకారంగా దాన్ని, ఆ పదార్థాలని, దాంట్లో బెల్లము, కొత్త చింతపండు ఉంటుంది, తర్వాత ఈ మామిడి ముక్కలు ఉంటాయి, తర్వాత వేప పువ్వు, వేప చిగురు, వీటితో కలిపినటువంటిది. అంటే అన్ని రకాల రుచులు, తీపి, పులుపు, మనకి 6 రుచులు అంటారు, 6 రకాల రుచులు ఉన్నాయి. ఇవన్నీ కూడా అందులో కలిసి వస్తాయి అన్నమాట. అందుకని జీవితం అనేటువంటిది సుఖదుఖాలతో కలిసి ఉంటుంది. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, దుఃఖం వచ్చినప్పుడు
కృంగిపోకూడదు అన్నటువంటి దాన్ని తెలియజెప్పడం కోసం ఈ ప్రసాదంగా దాన్ని మనం ఆ రోజున తీసుకుంటే, ఇంకోటి ప్రతిదీ కూడా ఈ చలికాలం నుంచి ఎండాకాలానికి మారుతుంటుంది, సీజన్ మారుతుంటుంది. కాబట్టి ఈ సీజన్లో డీటాక్సికేషన్, బాడీ డీటాక్సికేషన్ కోసమే మనకి పండుగల సందర్భంగా ఆయా ప్రసాదాలుగా, అది భగవంతుడికి ఇస్తే భగవంతుడు ఏం తీసుకోడు కదా, భగవంతుడికి చూపించిన తర్వాత ఏమవుతుంది, అది ప్రసాదంగా మారుతుంది. అంతవరకు పదార్థంగా ఉంటుంది, అది భగవత్ ప్రసాదంగా మారుతుంది, అమృత తుల్యం అవుతుంది. అది మన దేహానికి ఔషధంగా పనిచేస్తుంది. అందుకని దాన్ని డీటాక్సికేషన్ కోసం పనిచేస్తుంది అనమాట. ఎస్పెషల్లీ వాళ్ళు చెప్పినట్టుగా అలా దాంట్లో పోపులు కానీ వేరేవి కానీ కలపకడం, మిక్స్ చేయడం చేయకుండా గనక ఈ ఉగాది పచ్చడిని అందులో కొత్త కుండలో నీళ్ళు ఎక్కువ కలిపి కూడా తీసుకుంటారు. అది ఆ పద్ధతి చాలా మంచిది. అది తీసుకుంటే ఏమవుతుంది, మనకి మొత్తం బాడీ డీటాక్సికేషన్ అయిపోతుంది. ఆ లోపల ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి. ఒక్కరోజు అలా మనలో ఉన్న మాలిన్యాలు కనుక వెళ్ళిపోతే సాయంత్రం వరకు మనం ఎంత ఉత్సాహంగా ఎలా ఉంటాం అనేది ఆ పండగని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు మనకే తెలుస్తుంది. రేపు పొద్దున ఎప్పుడన్నా మనకి ఏదన్నా ఇబ్బంది కలిగినా మనం ఇలా చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది మనకు అలవాటు అవుతుంది. ఒక 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి అయినట్టు కానీ ఇటువంటిది ఆచరించవచ్చు. అది రెగ్యులర్గా మామూలప్పుడు కూడా ఆచరించుకోవచ్చు ఆయా పదార్థాలని అలా తీసుకొని. అందుకని అది సైంటిఫికల్గా మన బాడీ ఏంటి, మనం ఏంటి, మన దేహ పరిస్థితి ఏంటి, మనలో ఉండేటువంటి మాలిన్యాలు ఏ రకంగా ఉన్నాయి, మన మనస్సు ఎలా ఉంది, మనస్సు మారాలి, మానసిక స్థితి మారడం కోసమే ఈ పండగలన్నీ కూడా, ఈ సాధనలన్నీ కూడా. మనిషి మానసిక స్థితి మారితే మనమే ఆత్మస్వరూపం, మనలోనే ఆత్మస్వరూపం ఉంది. మనం బయట ఎలా అయితే భగవంతుడిని చూడగలుగుతున్నామో మనలోనే ఆ భగవంతుడిని చూడొచ్చు. ఎందుకు, మనమే భగవత్ స్వరూపం, మనమే ఆత్మస్వరూపం. ఎవరీ సోల్ ఈజ్ పర్ఫెక్ట్. నోటితో చెప్తున్నాం అంతే. బాడీ, మైండ్, కాన్షియస్నెస్, మనం కాన్షియస్నెస్ దాకా టచ్ చేయటం లేదు. చేయగలిగితే ఎవ్రీవేర్ ఈజ్ కాన్షియస్నెస్. అది లేనే లేదు. యావత్ ప్రపంచం అంతా కూడా కాన్షియస్నెస్తో, చైతన్యంతో నిండి ఉంటుంది. అటువంటి చైతన్యం ఒక యుగాది అని అంటే నూతనోత్సాహంగా ప్రతివాడికి కూడా కొంత ప్రేరణ కలిగించేలాగా ఉంటుంది ఈ ఉగాదికి, ప్రతి మానవుడికి. మరి మన సాంప్రదాయంలో ఉన్నవాడికే కాదు, యావత్ మానవాళికి కూడా ఈరోజు వాడు విశిష్టంగానే ఉంటుంది. వాడు స్వీకరించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆ రకంగా తీసుకోమన్నారు. అలానే ఇప్పుడు మామిడి ఆకులు కానీ, ఈ వేప వాడతాం కదా, ఆ వేప పుల్ల ఒకటి నీళ్ళలో దాన్ని విడిగా తుంచేసి నీళ్ళలో వేసి రోజు రాత్రి నుంచి పొద్దున్న దాకా నానబెట్టి ఆ నీళ్లు తాగితే మనలో ఉన్న దోషాలన్నీ పోతాయి. స్కిన్ ప్రాబ్లం అంతా రెక్టిఫై అవుతుంది. అది అలా ఔషధీ గుణాలు ఉన్నాయి ప్రతిదీ కూడా. ఒక్కొక్కళ్ళు దాన్ని వాళ్ళు ఉపయోగించుకొని దాన్ని అనుభవం పొందాలి. అంటే ఆ మామిడి వల్ల ఏం ఉపయోగం ఉంది మనకి, అది ఆక్సిజన్. మామూలుగా మన గుమ్మం దగ్గర కట్టడంలో ఉద్దేశం ఎక్కువ మంది పండక్కి మన ఇంట్లో అందరూ వస్తారు కాబట్టి అది కావాల్సినంత ఆక్సిజన్ని మనకి కంటిన్యూగా ఇస్తుంది, తొందరగా వాడిపోదు. అంటే ఎయిర్ ప్యూరిఫికేషన్ కోసం మామిడి, బాడీ ప్యూరిఫికేషన్ కోసం వేప, ఇంకా మిగిలిన పదార్థాలు కూడా అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్, డైజెస్టివ్ ట్రాక్ని క్లీన్ చేయడం కోసం ఉంటాయి. అయితే గురుగారు, ఎక్కువ ఇప్పుడు ఉగాది పచ్చడి గురించి మాట్లాడము. ఈ ఉగాది రోజు చాలామంది పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటారు. సో పంచాంగ శ్రవణం అనేది ఎందుకు చేయాలి, అసలు సైంటిఫికల్గా దీనిలో ఏముంది, అండ్ స్పిరిచువల్ పర్సన్స్ దీన్ని ఎలా తీసుకోవాలంటారు? మనందరం కూడా యోగ ధ్యాన పద్ధతిలో ఉన్నాం, కానీ మనం కర్మ, భక్తి, యోగ, ధ్యాన, జ్ఞానం అన్నా ధ్యానం అన్నా ఒకటి. జ్ఞానం లేనిది ధ్యానం జరగదు, ధ్యానం లేనిది జ్ఞానం రాదు. అందుకని కర్మ, భక్తి ఉన్నవి మూడే. భగవద్గీత మనకు చూపించింది అన్ని యోగాలే అంది. కర్మయోగమే, కర్మయోగాన్నే క్రియాయోగం అని కూడా అంటారు. అదే కర్మయోగం, భక్తి. అందుకని భక్తులు అందరూ ఎవరి కర్మ వాళ్ళు, ఎవరి డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. చాలామంది మనకు కనిపిస్తున్నారు భక్తులుగా. మరి ఆ భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ పంచాంగము అంటే 5 అంగములండి.
తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం. కనీసం ఈ పేర్లు తెలుసుకున్నా చాలు మనకి. ఇందులో అందరికీ మామూలు వారం అయితే అందరికీ తెలుస్తుంది ఈరోజు ఏంటి అని అంటే పలానా వారం అని చెప్తున్నాం. తిథి కూడా కొంతమందికి ఇంకో కొద్దిగా నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తే తిథి తెలుస్తుంటుంది. ఎందుకంటే అమావాస్య దాటిన ఉగాది మొదటి రోజుని పాడ్యమి అంటారు. అక్కడి నుంచి 15 రోజులు ఉంటాయి. అప్పుడు మళ్ళీ పౌర్ణమి వస్తుంది. మళ్ళీ పౌర్ణమి తర్వాత మొదటి రోజు నుంచి కూడా పాడ్యమి అంటారు. అందుకని ఇది అమావాస్య తర్వాత పాడ్యం ఎలా ఉందో ఆ పౌర్ణమి దాటిన తర్వాత నుంచి కూడా మళ్ళీ పాడ్యం నుంచి ఇలా ఈ తిథి, వారం, తిథి ఏంటో పాడ్యమి, విధియ, తదియ అని తిథులు తెలుస్తాయి. వారం తెలుస్తోంది. ఈ 5 దేనికి సంబంధించినవి అంటే 5 ఎలిమెంట్ బాడీ మనది, అంటే పాంచభౌతిక శరీరం. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశంతో మిళితమైన దేహం మనది. సప్త ధాతుమయం, 7 ధాతువులు, 5 భూతాలతో కూడినటువంటి దేహం మనది. అదే ఇందులో ఇప్పుడు ప్రస్తుతం ఈ పంచభూతాలు ఈ 5టిని ప్రభావితం చేస్తాయి. ఏది? తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలని. అందులో తిథి భూతత్వానికి సంబంధించింది, నక్షత్రం జలతత్వానికి సంబంధించింది, తర్వాత యోగము అగ్నితత్వానికి సంబంధించింది. అలాగే ఇది ఆకాశము, ఈ 5 తత్వాలకు సంబంధించినవి. అలాగే ఇక్కడ ఇది ఒకదానికన్నా ఒకటి గొప్పది ఎలా అవుతుందంటే తిథి కన్నా వారం గొప్పది, వారం కన్నా నక్షత్రం గొప్పది, నక్షత్రం కన్నా యోగం గొప్పది, యోగం కన్నా కరణం గొప్పది. అదే ఇవి కొంత మనం ఇంట్రెస్టెడ్గా కనుక మనం వాటిని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే మనకు కావాల్సినంతటి నాలెడ్జ్ మనకి ఇస్తుంది ఈ పంచాంగం. ఎందుకంటే జనాలు ఎంతసేపు వ్యయం, ఆదాయం, ఇది రేపటి గురించే రాయడం కాదు. రేపటిది ఎలాగో రాశారు, దాన్ని వ్యాఖ్యానకర్తలందరూ ఎంతోమంది చెప్పారు. కానీ దీన్ని స్పిరిచువల్ ఎస్ట్రాలజీ అంటారండి. దీన్ని మొట్టమొదటిసారి లోకానికి అందించిన మహానుభావుడు ఎక్కిరాల కృష్ణమాచారి గారు. దీన్ని జ్యోతిర్విద్య అంటారు. ఇది భగవద్గీత ప్రామాణికమే. భగవద్గీతలో ఈ 8వ అధ్యాయంలో 24వ శ్లోకంగా ఉంది. అక్షర పరబ్రహ్మ యోగంలో 24వ శ్లోకంలో ఉంది. అగ్ని, జ్యోతి, శుక్ల, ఉత్తరాయణ మార్గాల్లో ప్రయాణం చేసినటువంటి వాళ్ళని ఆయా దేవతలు వచ్చి యోగం చేసేటువంటి వాళ్ళని ఉత్తమ లోకాలకి, పరమాత్మలోకి ఐక్యం కలిగిస్తారు అని ఉంది దాని అర్థం. మనందరం కూడా యోగ ధ్యాన మార్గంలో ఉన్నాం. నిజంగా ఉన్నాము అని చేయగలిగిన వాళ్ళకి వీళ్ళంతా దేవతలు. ఎవరు? పగలు అనేది ఒక దేవత, ఉత్తరాయణం అనేది ఒక దేవత, శుక్లపక్షం అనేది ఒక దేవత. ఈ దేవతలందరూ కూడా అంటే వీళ్ళందరూ ఎలా ఇన్ని పేర్లు ఉన్నాయి కదా అంటే పేర్లకి మనం ఇన్ని రకాలుగా ఉన్నాయి, కానీ ఇవన్నీ కలిపి అశ్విని దేవతలే. ఒకటే కనుక భావిస్తే ఈ సృష్టి ఆరంభంలో ఉన్నటువంటి దేవత ఎవరు? ఈ సూర్యుడు, చంద్రుడు, భూమి, ఈ పంచభూతాలు క్రియేట్ కాకముందు రంగులుగా, వెలుగులుగా, శబ్దములుగా ఈ సృష్టి ఆరంభం ఎలా అయింది? ఒక బిగ్ బ్యాంగ్ అని అన్నారు. అక్కడ ఏముంది? శబ్దం ఉత్పన్నమైంది. అందుకని మొదట రంగు, సూర్యాస్తమయం వస్తుంటే ఏమొస్తుంది? రంగులు వస్తాయి మొట్టమొదట. అందుకని ఆ రంగుల్లో ఆ సూర్యాస్తమయం ఎవరు కల్పిస్తున్నారో, మనని పై లోకాల నుంచి కింది లోకాలకి ఎవరు తీసుకొస్తున్నారో ఆయా దేవతలు యోగం, ధ్యానం ఆచరించినటువంటి వాళ్ళని, ఈ అగ్ని మార్గంలో ఉన్నటువంటి వాళ్ళని, జ్యోతి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళని ఉత్తమ గతులు పొందిస్తారు, పరమాత్మలో ఐక్యం చేస్తారు అని దాని అర్థం, అంతరార్థం. అందుకోసమని మనం కనీసంగా మినిమం ఈ 5 పేర్లు తెలుసుకోవాలి. తిథి ఏంటి, వారం ఏంటి, మనకే ఉపయోగం అది. ఆ తర్వాత ఏంటంటే ఇది సంకల్పంగా రోజు కూడా మనం మామూలుగా ఇప్పుడు వాటర్ బాటిల్ పెట్టుకుని నీళ్ళు తాగినా ఆ నీళ్ళని స్పృశించి అపవిత్ర పవిత్ర పరమ అని చెప్పేసి 3 సార్లు పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ అంటే అయిపోయింది శుద్ధి. అందుకని అది ఎప్పుడైనా శుద్ధి అన్నారు. మనం ఒక కాళ్ళు అది కడుక్కొని, చేతులు కడుక్కొని ఏ పని చేసినా, ధ్యానం చేస్తున్నా
మనం పూజ చేస్తున్నా ప్రతిరోజు కూడా మనం ఉదయాన్నే లేచి ఆ నీళ్ళని స్పృశించి తిదివార నక్షత్రాలు మనం ఎవరు హూ యామై అన్నటువంటిది రమణ మహర్షి చెప్పినటువంటిది అన్నిటికన్నా సులభమైనది ఏంటండి అంటే మీరెవరో మీరు తెలుసుకున్న తర్వాత కదా మీకు ఆనందం లోకంలో కానీ మీ సంసారంలో కానీ ఉద్ధరింపబడడం కానీ దాని ఆరంభం ఎక్కడి నుంచి అండి అంటే సంకల్పము అంటారు దీన్ని. ప్రతి వాళ్ళు కూడా ఈ సంకల్పాన్ని తెలుసుకోవడం మంచిది. అందుకని అది ప్రతి పూజా పుస్తకంలో రాస్తున్నారు, అన్నిట్లో రాస్తున్నారు. ఈరోజు ఉగాది సందర్భంగా అందరూ ప్రచారం చేస్తున్నారు, పంచుతున్నారు. అందుకని సంకల్పం చెప్పుకోవాలి. మనం ఏంటి తిథి ఈరోజు తిథి ఏంటి, వారం ఏంటి, ఆ తర్వాత మిగిలిన అన్ని డీప్గా మనకి తెలుసుకోలేకపోయినా తిథివార నక్షత్రం వరకు తెలుసుకున్నా మిగిలిన 2 యోగ కరణాలని అవి కొద్దిగా విశిష్టమైనవి, వీటిలోని భాగమే. వీటి ద్వారానే అవి ఈ నక్షత్రాలని బేస్ చేసుకొని ఉంటాయి. అయితే అవి లేకపోయినా మన శుభ అంటే చాలు, శుభయోగే శుభకరణే రోజు కూడా ఆ పేర్లు మనం ఏం మరి డీటెయిల్గా చూడక్కర్లే. అది ఈరోజు ఏముంది అనేది మనం ఏం చూడక్కర్లే. అందరం తిథివారం నక్షత్రం తెలుసుకుంటే చాలు. తిథి ఎలాగో తెలుస్తోంది, ఎవరిని అడిగినా చూపిస్తే తెలుస్తోంది. వారం తెలుస్తోంది. నక్షత్రం ఈరోజు నక్షత్రం ఏంటి, ఎందుకండి ఆ నక్షత్రం ప్రధానం అంటే మనం ఒక దేవాలయాలకు వెళ్తున్నారండి. అసలు ఎవరు ఏ నక్షత్రంలో ఆ దేవత ఎప్పుడు మనకి ఆహ్వానిస్తుంది అనేది తెలుసుకోవాలి కదా. ఎవరైనా బర్త్డే రోజున సంతోషంగా ఉంటాడు, సెలబ్రేట్ చేసుకుంటాడు. అది దేవతలకి వర్తిస్తుంది, మనుషులకి వర్తిస్తుంది, గురువులకు కూడా వర్తిస్తుంది. ఒక ఎకరాల కృష్ణమాచార్య గారు ఉన్నారంటే ధనిష్ఠా నక్షత్రంలో ఉన్నారు. ఆయన ధనిష్ఠా నక్షత్రం ఆ రోజున ప్రతి నెల వస్తుంది. ఆ ధనిష్ఠా నక్షత్రం రోజున ఆయన గనక ధ్యానం చేస్తే ఆయన అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది మనకి. ఈ స్పిరిచువల్ ఎస్ట్రాలజీ, జ్యోతిర్విద్య కేవలం యూట్యూబ్లో కొడితే మనకి దాని డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి. తద్వారా మనం ఆ జ్ఞానాన్ని పొందొచ్చు. ఇవన్నీ వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి, వినొచ్చు. ఖాళీగా ఉన్నప్పుడు వినొచ్చు, లేదా ఇలా యుద్ధమో కష్టమో ఉన్నప్పుడైనా వినొచ్చు. మరి కరోనా లాంటి పరిస్థితులు మళ్ళీ రాబోతున్నాయని ఈ ప్రవచనకారులందరూ చెప్తున్నారు. కరెక్టే. అది ఆల్రెడీ మనం 2వ వారం దాటి 3వ వారంలో ప్రవేశించాం యుద్ధంలో. మరి 3 వారాలు కరోనా. మరి అప్పుడేమో భయానకంగా వచ్చినప్పుడు భయంగా అందరికీ అది ఎఫెక్ట్ ఇచ్చింది. ఇప్పుడు యుద్ధం అనేది కూడా ప్రతి మనిషికి ఎఫెక్ట్ ఇస్తుంది కదా. మనకు కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ అక్కడ షిప్పుల్లో ఆగిపోయినాయి అంటే 30 షిప్పులు ఆగిపోయినాయి, 2 షిప్పులే అక్కడి నుంచి విడుదలైనాయి. ఈ ఉగాది సందర్భంగా ఎఫెక్ట్ కనిపిస్తూనే ఉంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. మేము నమ్మమా అంటే అందుకని ఆ నమ్మని వాళ్ళ కోసమే బలవంతంగా జరుగుతోంది. ఎందుకంటే పంచాంగం ఇప్పుడు ఉగాది అంటే కేవలం హిందువుల వరకే ఉంటుంది అనుకుంటున్నారు. అది కాదు ఇది. అంటే అందులో మనకి ప్రధానంగా 2-3 విషయాల్ని మనం గ్రహించినా చాలు. ప్రతి సంవత్సరం ఏ రోజు మీకు ఉగాది వస్తుందో ఆ రోజు వారాన్ని, ఆ గ్రహాన్ని రాజు అంటారండి. అందులో ఏముంటాయి పంచాంగంలో? రాజు ఎవరు, ఈ సంవత్సరానికి రాజు ఎవరు, మంత్రి ఎవరు, ఆ తర్వాత సంవత్సర దేవత ఎవరు, ఈ 3 తెలుసుకోండి సార్. ఈ సంవత్సరానికి గురువు రాజు, తర్వాత మంత్రి కుజుడు, ఈ సంవత్సర దేవత కేతువు. ఈ 3 పేర్లు 3 గ్రహాలు తెలుసుకున్నా ఆ ప్రభావం ఖచ్చితంగా యావత్ మానవాళి మీద ఉంటుంది. ప్రతివాడికి వాడి నమ్మకం, విశ్వాసం ఉంది. నాస్తికుడైనా ఆస్తికుడైనా ఒకడు నమ్ముతున్నాడు, వాడే వీడి గురువు. వాడికి ఒక సలహాదారు ఉన్నాడు, వాడే మంత్రి. అందుకని ఇక్కడ ఇది గురువు, ఆ తర్వాత మంత్రి ఏమో కుజుడు. అందుకని చాలా వరకు మనకి ఏమంటున్నారు, దోషాలు కానీ కుజ దోషం అండి అంటున్నారు. అందుకని అది ఎఫెక్ట్ ఇస్తుంది, ప్రతి వాడి మీద ప్రభావం చూపిస్తుంది. అలా వాటి నుంచి మనం పరిష్కరింపబడాలి అని అంటే హనుమాన్ చాలీసా ఉంది, ఇలా సుబ్రహ్మణ్య స్వామి ఆశ్రయిస్తూ ఉంటారు. ఇలా కుజుడిని నుంచి కూడా మనం ఆ నక్షత్రం, ఆ గ్రహాన్ని నుంచి కూడా ప్రభావాన్ని బయటపడవచ్చు. అలాగే కేతు 3వది. ఈ సంవత్సర దేవత ఎవరు అంటే కేతువు. ఆ కేతువుకి అధిష్ట దేవత అని ఉంటారు. ఒక్కొక్క గ్రహానికి అధిష్ట దేవత. చిత్రగుప్తుడు అధిష్ట దేవత, ప్రత్యధిష్ట దేవత బ్రహ్మ. అంటే దానికి
ఆ కేతుకు సంబంధించిన దేవతలు. చిత్రగుప్త దేవాలయం మన ఉప్పుగూడ దగ్గర ఉంది, ఫలక్నామాకు ముందు ఉప్పుగూడ దగ్గర మన హైదరాబాద్లో. ఎవరికి వాళ్ళు ఎక్కడన్నా ఈ తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు ఎత్తుక్కొని ఆ చిత్రగుప్త దేవాలయానికి వెళ్ళినా, ఈ బ్రహ్మ దేవాలయం జోగులాంబ దగ్గర ఉంది, మహబూబ్ నగర్. సో అలా ఉంటాయి కదా బ్రహ్మ దేవాలయాలని, కొన్ని దేవాలయాల పేర్లు ఉంటాయి. వాటి దగ్గరికి వెళ్ళినా కూడా భక్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ కేతుగ్రహ ప్రభావం ఉంది కాబట్టి ఈ క్షేత్ర దర్శనాలు అందరికి కూడా ఈ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. అటువంటి వాళ్ళు ఆ ప్రకృతి రీత్యా మనకు కలిగిస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని మనం సక్రమంగా తీసుకున్న వాళ్ళకి ఏ భయభ్రాంతులు లేవు. ప్రకృతి ఒక సూచన చేస్తోంది, మనం ప్రకృతి అనుసారంగా జీవిస్తే మనకు భయం లేదండి. లేదా ప్రకృతికి విరుద్ధంగా జీవించే వాళ్ళకే ఈ భయము సందేహం వస్తాయి. అందుకని కేతుగ్రహం ఏం చూపిస్తోంది? ఈ క్షేత్ర దర్శనాలని, ఆత్మ మార్గంలో ప్రయాణించే మార్గాలన్నీ కేతు చూపిస్తోంది. అంటే ఎవరు కూడా ఏది అడిగినా నాకు టైం లేదండి, ఏ మంచి విషయం చేయమన్నా నాకు టైం లేదండి. అందుకని వాడికి ఏదో రకంగా ఎఫెక్ట్ అయ్యి టైం వచ్చే, కావాల్సినంత టైం సమకూరే. కరోనా టైంలో మరి కావాల్సినంత టైం 3 వారాలు దొరికింది కదా. అలా ఇప్పుడు కూడా ఆయా పరిస్థితులు రావచ్చు. కానీ మనం ఒక గురు మార్గంలో ఉండి, మొదట గురువు కాబట్టి రాజు గురువు, యథా రాజా తదా ప్రజ. మనం ఒక గురువుని విశ్వాసంగా నమ్ముకుంటే ఆ గురు మార్గంలో మనకేమి ఇవి ఎఫెక్ట్ ఇవ్వవు, ఈ గ్రహాలు ఏవి ఎఫెక్ట్ ఇవ్వవు. రైట్. ఓకే గురుగారు, అయితే చాలా చక్కగా తెలియజేశారు. అంటే పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అన్న దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. అండ్ చివరగా అసలు ఉగాది పండుగను, దాని ప్రత్యేకతను గురించి పిఎంసి ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి ఈ సందర్భంగా? అందరూ కూడా సాధ్యమైనంత వరకు శాకాహారంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకా అందరూ సజ్జన సాంగత్యం, స్వాధ్యాయనం తప్పనిసరి చేయండి. మొట్టమొదట మనం ఈ ఫోన్లు మనకి సైంటిఫిక్గా ఉన్నటువంటి వాటిని ఉపయోగించుకుంటున్నాం, తప్పులేదు. కానీ మనం కనీసం మన వరకన్నా పెద్దవాళ్ళన్నా కానీ కనీసం, లేదా పిల్లలు కూడా వాళ్ళకి ఎప్పుడో హాలిడేస్ వస్తున్నాయి, సంవత్సరం హాలిడేస్లలో వాళ్ళకి ఈ ఆధ్యాత్మికమైనటువంటివి, ఈ స్తోత్రాలు కానీ, ఈ అశ్విని స్తోత్రం ఉంది, అద్భుతమైనది, మన వ్యాసుల వారు మనకు అందించారు. సర్వవేద సారాంశం అండి అది. కేవలం 12 శ్లోకాలు ఉంటాయి. ప్రపూర్వగో పూర్వజో చిత్రభానో గిరా వాసం సామి తప్సాహనంతౌ దివ్యౌ సుపర్ణౌ విరజో విమానో అధిక్షిపంతో భువనాని విశ్వా ముఖేన గర్భం లభేతాం యువానో గతాసురే తత్ప్రపదేన సూతే సజ్జాతో మాతరమత్తి గర్భ తావస్వినో ముంచతో జీవసేగా స్తోతుం న శక్యం విముఖైర్భవంతో చక్షుర్విహీనపది సంప్రమోహ దుర్గేహస్మిం పరితోస్మి కూపే యువాం శరణ్యో శరణం ప్రపద్యే. ఇది ఒక కథగా అందించారు మనకి. చక్కటి ఆ కథల్ని, ఇటువంటి చిన్న కథల్ని పిల్లలకి చెప్పండి. అశ్విని సూక్త కథని, ఆ స్తోత్రాలని పారాయణం చేయండి. ఆ చివరిది శరణాగతి పొందేది. స్తోతుం న శక్యోమి ముఖైర్భవంతో చక్షుర్విహీనపది సంప్రమోహ దుర్గేహస్మిం పరితోస్మి కూపే యువాం శరణ్యో శరణం ప్రపద్యే. భగవంతుడు కానీ దేవుడు కానీ ఏం కోరుతాడు? శరణాగతి పొందండి. భగవద్గీత సారాంశం కూడా సర్వధర్మాన్ పరిత్యజ మమేకం శరణం వజ, 18వ అధ్యాయంలో. అదే మనం ఒక భగవంతుడికి కానీ గురువుకి కానీ శరణాగతి పొందాలి. అప్పుడు మనకి ఏ సంవత్సరం ఎటువంటిది వచ్చినా ఏ భయాలు ఉండవు. ఇది యావత్ ప్రపంచానికి వర్తిస్తుంది, రాజులకు వర్తిస్తుంది. మనం హాయిగా ఆనందంగా మనం నమ్ముకున్నటువంటి దేవతని, మనం నమ్ముకున్నటువంటి గురువుల ద్వారా మనకు అన్ని రకాలుగా శుభాలు, క్షేమంగా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ తొలతూగాలని ఆ భగవంతుణ్ణి ఉగాది సందర్భంగా ప్రార్థన చేస్తున్నా. అందరికీ శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. ఉగాది గురించి, పంచాంగ శ్రవణం గురించి, అలాగే ఉగాది పచ్చడి గురించి, వీటన్నిటి గురించి మాకు చక్కటి ఇన్ఫర్మేషన్ చాలా బాగా అందించారు. ధన్యవాదాలు. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి ఉగాది ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.